హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే గుంట పొంగనాలు చేసుకుంటున్నామండి. చాలా రుచిగా చాలా టేస్టీగా గుంట పొంగనాలకి చట్నీ కూడా పల్లి పుట్నాలు కలిపి చట్నీ కూడా చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనము రాత్రి దోశలకి పిండి పట్టి పెట్టాం, సండే కదా. ఒక 3 గ్లాసుల రేషన్ బియ్యము, 1 గ్లాసు మినపప్పు, ఒక టీ స్పూను పచ్చెనగపప్పు, 1 టీ స్పూను మెంతులేసి ఒక 3 గంటలు నానబెట్టి నైటు పిండేసి పెట్టానండి. చాలా బాగా పులిసింది. దాంట్లో నుంచి పొంగనాలకు కొంచెం పిండి డివైడ్ చేసి కొంచెం దోశలు పోసేసాను. ఇప్పుడు సాయంత్రము పొంగనాలకి పిండి అంతా చూడండి ఎలాగ పులిసిందో, చాలా బాగున్నది, బాగా వచ్చింది. ఇదంతా మంచిగా కలుపుకొని మనము ఈ పిండిలోకి ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి, కొంచెం పుదీనా. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. పిండిని కలుపుకొని ఇదంతా ఈ మనం ఏవైతే ఉల్లిగడ్డ ఇవన్నీ వేసామో ఇవన్నీ మంచిగా కలపాలి. కలిపితే మనకు పిండి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా కలుపుకున్నాం కదా, ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోవాలండి. ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టుకొని మనము చట్నీ కూడా అనుకున్నాం కదా, మనం బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి ఒక 10 పచ్చిమిరపకాయలు మజ్జిగ తుంచుకొని ఆయిల్ వేడెక్కినాక ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పొద్దున చట్నీలోకి మిగిలిన పల్లీలు కొబ్బరి ఇవన్నీ మిగిలినవి అవి ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి. 2-3 ఎల్లిపాయలు కూడా దంచేసుకోవాలి. చట్నీ బాగా టేస్ట్ రుచిగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా వేపుకున్నాక 1 కప్పు మన టీ గ్లాస్ అంతా పుట్నాల పప్పు కూడా వేసానండి, బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వేపుకొని మనము స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇక్కడ మనకు చల్లారిపోయినాయండి. మిక్సీ గిన్నె తీసుకొని చట్నీ పట్టుకొచ్చుకోవాలి. చట్నీ బాగా మెత్తగా పట్టుకొచ్చుకోవాలండి. మనకి ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మనం ఈ చట్నీని ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు పొంగనాలలోకి. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ వేసాను. ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టి మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయినాక ఒక 2-3 ఎండుమిరపకాయలు మజ్జిగ తుంచేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగు వేసుకోవాలి. చట్నీలో ఇంగు వేసుకుంటే చాలా బాగుండిద్దండి. మనకు చట్నీ తాలింపు కూడా రెడీ అయిపోయింది. తాలింపు చట్నీలో పోసేసుకుందాం. ఇది మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి. మనము పొంగనాలకి ఈ పొంగనాలు ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు మనము అది వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కినాక మనం ముందుగా ఏదైతే పిండి కలిపి పెట్టామో ఆ పిండిని ఉప్పు టేస్ట్ చూసుకొని ఇప్పుడు మనము ఇప్పుడు ఈ కలిపి పెట్టిన పిండిని ఈ గుంత పొంగనాల్లో వేసుకుందామండి. బాగా వేడెక్కినాయి కదా, ఇవన్నీ మనము ఒక్కొక్క టీ స్పూను వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్ ఈ విధంగా అన్నిటిలోకి వచ్చేటట్టుగా ఆయిల్ చూసుకొని మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కాల్చుకోవాలి. ఇక్కడ మనం మూత తీసి చూద్దాము. ఒక సైడు బాగా కాలినాయండి. ఇప్పుడు రెండో సైడ్కి తిప్పుకుందాము. బాగా పొంగి బాగా కాలినాయి. చాలా టేస్ట్గా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఈ గుంత పొంగనాలు. మనకు బోండా ఎట్లా ఉంటుందో అట్టుంటుంది. మనకి ఇక్కడ అన్నీ తిరగ తిప్పుకుందాము. రెండో సైడ్కి ఈ విధంగా తిరగ తిప్పుకోవాలి. తిరగ తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మళ్ళీ మంట సిమ్లో పెట్టుకొని ఇవి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా కాలిపోయినాయండి, మంచిగా కాలినాయి. ఇప్పుడు మనము ఈ సైడ్ తిప్పి చూద్దాం. అన్నీ మంచిగా కాలినాయి. ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఎన్ని ఆయిల్ అయితే అవుతాయో అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి. మనకు పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగా వచ్చినాయి, మెత్తంగా వచ్చినాయి. మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇవన్నీ
మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పొంగనాలు. ఇక్కడ చూడండి, తుంపుతాను లోపలికల్లా మంచిగా ఎట్లాగా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికింది, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే